పార్టీ మారిన నేతలపై చర్యలు తీసుకోవాల్సిందే అంటున్నారు వైసీపీ ఎమ్మెల్యేలు. ఈ సమావేశాల్లో ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెడతా ఉంటోన్న ఎమ్మెల్యేలతో మా ప్రతినిధి సుధీర్ ఫేస్ టు ఫేస్. మారిన 8 మంది వైసీపీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ను వైసీపీ ఎమ్మెల్యేలు కాసేపు క్రితం కోరడం జరిగింది. 8 మంది ఎవరైతే ఉన్నారో వారందరిపై వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా 8 మందిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు వాటికి సంబంధించి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అడుగుదాం. సార్ చెప్పండి, ఏ విధంగా మీరు స్పీకర్ను ఫిర్యాదు చేశారు, ఏ బేస్ మీద మీరు ఫిర్యాదు చేయడం జరిగింది? పార్టీ మారింది వాస్తవము, చంద్రబాబు నాయకత్వంలో పోయి పనిచేస్తామని ప్రకటన చేసింది వాస్తవము, మెల్లో కండువాలు వేసుకొని తిరుగుతున్నది వాస్తవం. ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి వెళ్ళడం అనేది ఎంత అనైతికతో మనకు తెలుసు. అనైతికంగా వ్యవహరించారు కాబట్టి చర్య తీసుకోమని కోరుతున్నాం. ఈ సమావేశంలో ఏమన్నా అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశం ఉందా? ఖచ్చితంగా అవిశ్వాస తీర్మానం పెడతాం. అవిశ్వాస తీర్మానాన్ని కూడా ఎవరైతే ఈరోజు పార్టీ మారారో వీళ్ళు ఆ విప్పుని ధిక్కరిస్తారా, చంద్రబాబు వ్యతిరేకంగా ఓటేస్తారో తేలిపోతుంది. విప్పు ధిక్కరించారంటే అది బలమైన ఎవిడెన్స్ అవుతుంది వాళ్ళ డిస్క్వాలిఫికేషన్కి. ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఏ విధంగా జరగనున్నాయి, మీరు ఏ విధంగా వ్యూహరచన చేశారు, దానికి సంబంధించి ఉన్నారు? వ్యూహరచన లేదు, ప్రజా సమస్యలను ప్రస్తావించడం, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాన్ని మెడలుంచైనా పనిచేయించడం, ఇదే మా వ్యూహరచన. సార్ చెప్పండి, 8 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు, ఇదంతా అప్రజాస్వామికం, రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి మీరు వాదిస్తున్నారు. ఏంటి పార్టీ మారిన వాళ్ళను ఏం చేయాలనుకుంటున్నారు? ఈరోజు మీ ద్వారా మన ముఖ్యమంత్రి గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు తెలంగాణలో తెలుగుదేశం ఎమ్మెల్యేలు గెలిచినప్పుడు వాళ్ళందరూ టీఆర్ఎస్లో చేరినప్పుడు ఎంత శోభించాడు, ఎంత బాధపడినాడు, వాళ్ళు డిస్క్వాలిఫికేషన్ చేయమని స్పీకర్కి ఇచ్చి చాలా బాధ ఆవేదన వ్యక్తపరచడం కాకుండా ఓటర్లు కూడా రెచ్చగొట్టినాడు. తమ్ముళ్ళారా, నా పార్టీలో గెలిచి ఆ పార్టీ పోయినారు, ఇది న్యాయమా, ఇంత అన్యాయమా, ముందు వాళ్ళు రిజైన్ చేయమని చెప్పేసి ఆయన బాధ, ఆయన దుఃఖం దేశమంతా చూశారు. ఈరోజు మా పార్టీకి సంబంధించిన వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలని అక్కడ పశువులు అన్నావు, ఇక్కడ పశువులను ఒక 6 మంది పశువులను 8 మంది పశువులను కొన్నావు. నువ్వు అక్కడ ఎట్ట యాక్ట్ చేసినావో అట్నే ఇక్కడ యాక్ట్ చేయి. ఇక్కడ కూడా స్పీకర్కి, ఎందుకంటే స్పీకర్కి స్వేచ్ఛ ఇవ్వు, స్పీకర్ పైన ఒత్తిడి తేవద్దు, స్పీకర్కి స్వేచ్ఛ ఇవ్వు. అక్కడ ఏం మాట్లాడినావో అక్కడ అదే మాట ఇక్కడ నువ్వు ఇంప్లిమెంట్ చేయి. స్పీకర్ని వెంటనే మా పార్టీ నుంచి వెన్నుపోటు పొడుచు ఇక్కడికి వచ్చారు. ఎందుకంటే మొదటి నుంచి కూడా కాంగ్రెస్లో ఎమ్మెల్యే గెలిచావు, ఆ రోజు కాంగ్రెస్కు వెన్నుపోటు పొడిచావు, మామతోనే పోటీ అన్నావు. మామ రూపాయి లేకుండా, మందు లేకుండా, డబ్బు లేకుండా గెలిపించిన ఎన్టీ రామారావు దగ్గర ఉండే ఎమ్మెల్యేలని ఏ విధంగా కొన్నావు, వైస్రాయి ఓట్లో ఏ విధంగా కొట్టినావు, దేశ చరిత్రే తెలుస్తున్నది. మళ్ళీ వాళ్ళని కొనుక్కున్నావు. నువ్వు ఎప్పుడు కూడా నమ్మకంతో వెన్నుపోటుదారుడిగా నువ్వు స్టార్ట్ అయినావు. ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలా, ముఖ్యమంత్రి చేయాలనే ఉద్దేశంతోనే ఈ 8 మందికి కూడా ఓటు వేశారు. సార్, తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ఇప్పటికే నోటీసులు జారీ చేయడం జరిగింది స్పీకర్. మీరు స్పీకర్ని కలిసినప్పుడు స్పీకర్ నుంచి ఎలాంటి సమాధానం వచ్చింది? స్పీకర్ నుంచి నేను అన్ని రకాలుగా ఎవిడెన్స్ అంతా చూసి నేను ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటానని వారు చెప్పడం జరిగింది. కానీ నాకు ఒక సందేహం, స్పీకర్ పైన ఒత్తిడి లేకుండా ప్రభుత్వం ఉండాలి. ముఖ్యమంత్రి సొంత జిల్లా చిత్తూరు జిల్లా అయినా మీరు కూడా టీడీపీ నేతలకు టచ్లో ఉన్నారని చెప్పేసి టీడీపీ నేతలు చాలా బహిరంగంగానే చెప్తున్నారు. దీనికి మీరే సమాధానం చెప్పండి. ఆ టీడీపీ నేతలంతా ఎట్టటి నేతలు అంటే పాపం వాళ్ళు వెన్నుపాటు పొడిచే పార్టీలో చేరినటువంటి వాళ్ళు పాపం మొదటి నుంచి కూడా తెలుగుదేశంలో ఉండేవాళ్ళు, ఇక్కడి నుంచి పోయిన వాళ్ళు కూడా వెన్నుపోటుదారుల దగ్గరికి వెన్నుపోటుదారులు వెళ్ళిపోతారు. టీడీపీ ఎమ్మెల్యేలు నాతో టచ్లో లేదు. అంత దౌర్భాగ్య స్థితికి నేను రాలా. నేను పేదవాడిగా పుట్టినా, పేదవాడిగా పెరుగుతున్నా, పేదవాడిగా చచ్చిపోతా. సార్ మీరు చెప్పండి, సునీల్ గారు, మీ మీద కూడా చాలా ఆరోపణలు వస్తున్నాయి, మీరు పార్టీ మారుతారని చెప్పేసి. మీతో కూడా కొంతమంది టీడీపీ నేతలు టచ్లో ఉన్నారు, వారు మీతో బేరసారాలు కూడా ఆడినట్టుగా ప్రచారం జరుగుతుంది. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారు? ఇది పూర్తిగా అవాస్తవం అండి. ఈరోజు జిల్లాలో ఖచ్చితంగా ఇది సీఎం గారి జిల్లా కాబట్టి ఇక్కడి నుంచి ఏదో ఒక ఎమ్మెల్యేలను కానీ కొనగలిగితే అది జగన్ గారి మీద అని, లేకపోతే అది వాళ్ళ గొప్ప అని చెప్పుకోవడానికి కోసం అని చెప్పి ఈరోజు మా మీద ఒత్తిడి ఉన్నమాట వాస్తవమే. కానీ ఈరోజు ఎవరు కూడా చిత్తూరు జిల్లాలో చంద్రబాబు నాయుడిని నమ్మే ప్రసక్తి ఎవరు లేదు. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు నైజం అనేది చిత్తూరు జిల్లాలో గత కొన్ని సంవత్సరాలుగా తెలుసు. కాబట్టి ఆయన నమ్మి ఈరోజు మా జిల్లాలో ఏ పార్టీ ఎమ్మెల్యేలు కూడా పోరు. ఎట్టి పరిస్థితుల్లో కూడా తాము పార్టీ మారేది లేదని చెప్పేసి పార్టీ ఎమ్మెల్యేలు చాలా కరాఖండిగా చెప్తున్నారు. ఇది ఇలా ఉంటే అవిశ్వాసం కూడా పెడతామని చెప్పేసి ఎమ్మెల్యేలు చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి 8 మంది పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారి మీద స్పీకర్ చర్యలు తీసుకుని ఎడల తాము అవిశ్వాసం పెట్టే విషయాన్ని ఖచ్చితంగా ఆలోచిస్తామని చెప్పేసి ఎమ్మెల్యేలు చెప్తున్నారు. కెమెరామెన్ గణపతితో సుధీర్, ఎన్టీవీ, హైదరాబాద్.